బొల్లా శ్రీకాంత్ మచిలీపట్నం జిల్లాలోని సీతారామపురం పల్లెలో ఒక రైతు కుటుంబంలో 1992 జూలై 7వ తేదీన బొల్లా శ్రీకాంత్ పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధపడ్డారు. ఎందుకంటే అతను 2 కన్నుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ ఊరి జనమైతే మరో అడుగు ముందుకేసి ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలిచ్చారు. కానీ అమ్మా నాన్న అలా చేయలేదు. మేము బతికున్నంత వరకు వీడిని బాగా చూసుకుంటాము, మేము పోయాక దేవుడే చూసుకోవాలి అని అనేవారు. కళ్ళు కనపడకపోవడం తప్ప బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుగ్గా ఉండేవాడు. కానీ ఇంటర్లో నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేమని కాలేజీలు చెప్తే శ్రీకాంత్ కోర్టుకెళ్ళి గెలిచి అడ్మిషన్ తెచ్చుకున్నాడు. తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి 2 ఏళ్ళు ఇంట్లోనే ఉండిపోయాడు. మళ్ళీ హైదరాబాదులో స్కూల్ ఫర్ ది స్పెషల్ ఏబుల్లో చేరాడు. అక్కడ కూడా పిల్లలు అవమాన పెట్టారు. అందరూ తనను వదిలేసి వెళ్ళిపోతుంటే బాధ తట్టుకోలేక బడి వదిలేసి పారిపోతుంటే ఒక టీచర్ పట్టుకొని చెంప చెల్లుమనిపించింది. అది అతని జీవితంలో గేమ్ చేంజింగ్ మూమెంట్. ఆ టీచర్ ఆడియో టేపుల్లో పాఠాలు వినిపించింది. ఇంటర్లో ఎంపీసీ చదివి 98% సంపాదించాక ఎగతాళి చేసిన వారు అవాక్కయ్యారు. కానీ ఐఐటి వాళ్ళు సీట్ ఇవ్వమన్నారు. నిరాశపడిన అతను అమెరికా యూనివర్సిటీలకు ప్రవేశ పరీక్షలు రాస్తే స్టాన్ఫోర్డ్ మరో 2 యూనివర్సిటీలు అడ్మిషన్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. శ్రీకాంత్ హార్వర్డ్ మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికాలో చేరాడు. అక్కడ బ్రెయిన్ కోగ్నిటివ్ సైన్సెస్లో చేరిన తొలి ఆంధ్రుడిగా రికార్డు పొందాడు. అతని ప్రతిభ చూసి చదువు అయ్యాక 4 అమెరికన్ కంపెనీలు తమ దగ్గర ఉద్యోగం చేయమని అడిగితే శ్రీకాంత్ సున్నితంగా లేదు అని చెప్పాడు. భారతదేశం చేరుకొని తన తోటి నిరుపేద దివ్యాంగుల భారతీయులకు సహాయపడే భాగ్యాన్ని నాకు ఇవ్వు అని అతను భగవంతుణ్ణి ప్రతి రాత్రి ప్రార్థించేవాడు. శ్రీకాంత్ ఇండియాకు వచ్చి హైదరాబాద్ దగ్గర బొల్లాంటి ఇండస్ట్రియల్ స్థాపించాలని ఉందంటే రతన్ టాటా ముందుకొచ్చి ఫండ్స్ ఇచ్చారు. అది మొదలైంది. ఈరోజు అది 150 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీ. దానికి శ్రీకాంత్ CEO. సాక్షాత్ అబ్దుల్ కలాం గారే అక్కడికి వచ్చారు. ఇద్దరు కలిసి లిడ్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా 4 లక్షల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు. శ్రీకాంత్ దగ్గర ఇప్పుడు సుమారు 300 మంది దివ్యాంగులు ఉద్యోగాలు చేస్తున్నారు. అతను 3000 మంది విద్యార్థులకు చదివిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.